ఆటో కార్మిక సంఘాల డిమాండ్లపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించిందని, వారి సమస్యలను త్వరలోనే పరిష్కరిస్తామని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ప్రభుత్వ హామీతో సమ్మెను విరమించి ప్రజలకు ఇబ్బంది కలగకుండా తిరిగి విధుల్లోకి చేరిన ఆటో కార్మిక సంఘాల నాయకులకు, డ్రైవర్లకు ఈ సందర్భంగా ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. తెలంగాణ ఆటో కార్మికులకు సంబంధించి చాలా కాలంగా దీర్ఘకాలిక సమస్యలు ఉన్నమాట వాస్తవం. వాటిని గతంలో కూడా పరిష్కరిస్తామని చెప్పి దాని తదుపరి పని ఒత్తిళ్ల వల్ల మేము మళ్ళీ సమన్వయం కాకుండా పరిష్కారం కాలేదు. కానీ ఈరోజు రవాణా శాఖ కమిషనర్ ఇలంబర్తి గారి నాయకత్వంలో మా అడిషనల్ ట్రాన్స్పోర్ట్ కమిషనర్, జాయింట్ ట్రాన్స్పోర్ట్ కమిషనర్లు ఆటో కార్మికులతోటి చర్చలు జరిపిన సందర్భంగా ఈ సమ్మెను నివారించి ఆటో కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించడానికి ప్రభుత్వం సానుకూలంగా స్పందించిన మాటని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ముఖ్యంగా ఒక అపోహ తెలంగాణ ఆటో కార్మికులు యాజమాన్ల మధ్యలో ఇబ్బంది కలిగింది. ఆర్టీసీ ఈవీ ఆటోలు కొంటుందనే ఒక దుష్ప్రచారం జరిగింది. అది అవాస్తవం. ఎక్కడ కూడా అటువంటి చర్చ కూడా జరగలేదు. మేము లాస్ట్ మైల్ కనెక్టివిటీ కావాలంటున్నాం తప్ప ఆటోలు ఆర్టీసీ ఎప్పుడు కొనుగోలు చేసే ప్రస్తావన రాదు అనేటువంటి మాటను మనవి చేసినాం. దాంతోపాటుగా ఈరోజు 2012లో పెంచినటువంటి మీటర్ ఛార్జీలను పెంచాలని చెప్పినారు. ప్రభుత్వం ఇన్ ప్రిన్సిపల్గా అగ్రి అయింది. అందుకు సంబంధించి వాళ్ళతోటి డిపార్ట్మెంట్ పరంగా చర్చలు చేసి త్వరలోనే అందుకు సంబంధించినటువంటి అధికారిక జీవోలు ఇవ్వడం జరుగుతుంది. దాంతోపాటుగా ఈరోజు హైదరాబాద్లో సంక్షేమ బోర్డును ఏర్పాటు చేయడానికి సంబంధించి కార్మిక శాఖతోటి దాని కొత్త సెస్ రూపంలో దానికి సంబంధించిన కొంత రవాణా శాఖ, కార్మిక శాఖ కలిపి శాసనసభలో కొంత దానికి సంబంధించినటువంటి సవరణలు చేయాల్సినటువంటి దృష్ట్యా దాన్ని కూడా చేస్తామని ప్రభుత్వం తరఫున అంగీకరిస్తా ఉన్నాం. సంక్షేమ బోర్డును ఏర్పాటు చేస్తామనేటువంటి మాట కూడా ఆటో కార్మికులందరికీ శుభ సందర్భంలో తెలియజేస్తాను. అదిగాక హైదరాబాద్లో మరి రెట్రోఫిట్ కానీ కొత్తగా ఈవీ ఆటోలు కొనుక్కునే వాళ్లకు 1,50,000 రూపాయల సబ్సిడీని ఇచ్చేటువంటి దాన్ని కూడా ఈ సందర్భంగా ప్రభుత్వం తరఫున వాళ్ళకు ప్రోత్సాహం ఇచ్చే కార్యక్రమం చేస్తాను. దాంతోపాటుగా మరి ఒక యాప్ ఉండాలి. ఏదైతే ఓలా, ఊబర్ లాగా ప్రభుత్వ యాప్ ఉండాలన్నారు. దానికి సంబంధించి ఐటీ శాఖతో సంప్రదింపులు చేసి తప్పకుండా ప్రభుత్వం తరఫున ఒక మరి యాప్ తెచ్చే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. మిగతా అగ్రిగేట్ సంబంధించిన పాలసీ కావచ్చు, ఇతరత్ర అన్ని సానుకూలంగా చేస్తూ వాళ్ళు 12,000 రూపాయలకు సంబంధించిన అంశం కూడా ప్రభుత్వం పెద్దలతోటి గౌరవ ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి, సహచర మంత్రులతో చర్చ చేసి ఆ అంశానికి సంబంధించి కూడా వాళ్లకు వీలైనంత తొందరలో మరి ఒక సానుకూలంగా స్పందించే విధంగా తీసుకుంటామనే మాట ప్రకారంగా జాయింట్ యాక్షన్ కమిటీ మీద వచ్చినటువంటి సంఘ ప్రతినిధులందరూ మా ట్రాన్స్పోర్ట్ కమిషనర్ తదితర అధికారులతో జరిపిన చర్చల్లో సమ్మెను ఉపసంహరిస్తామనే ప్రకటన చేసిన సందర్భంగా వారికి అభినందనలు. తప్పకుండా నేను రవాణా శాఖ తరఫుగా ఇంతకుముందుగా ఆర్టీసీ కార్మికులకు ఏ విధంగా హామీలు ఇచ్చి అమలు చేస్తా ఉన్నామో ఆటో కార్మికులకు సంబంధించి కూడా ఎక్కడ ఇబ్బంది లేకుండా తెలంగాణ బిడ్డలుగా వాళ్ళందరికీ కూడా న్యాయం జరిగే విధంగా ఈ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో చేస్తుందనే మాటని సందర్భంగా తెలియజేస్తున్నాను. ప్రాజెక్టుల్లో పుష్కలంగా నీళ్లున్నా కాంగ్రెస్ ప్రభుత్వం కావాలని రైతులకు నీళ్లందించకుండా ద్రోహం చేస్తోందని బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి జగదీష్ రెడ్డి మండిపడ్డారు. సాగుకు నీళ్లిస్తే ఉచిత కరెంటు, యూరియా, డీఏపీతో పాటు పంట కొనుగోలుకు బోనస్ చెల్లించాల్సి వస్తుందని రేవంత్ సర్కార్ నీళ్లు విడుదల చేయకుండా ఈ దురుద్దేశపూర్వక కుట్రకు తెరలేపిందని ఆయన తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ప్రశ్న వేస్తున్నారు, మరి ఎందుకు ఇస్తలేదు ప్రభుత్వం, ఎందుకు సార్ రైతుల మీద ఎందుకు కోపం, నీళ్లు ఉంటే నీళ్లు ఇవ్వంటారు కదా వాళ్ళని మాట్లాడుతున్నారు. ఇస్తలేరు. ఒక ప్రణాళిక ప్రకారమే ప్రభుత్వం నిర్ణయం తీసుకొని ఒక కుట్రపూరితమైన నేరానికి పాల్పడుతుంది రైతాంగం పట్ల. ప్రాజెక్టులు నిండినా నీళ్లు ఇవ్వద్దు. మనము నీళ్ల గురించి వెళ్ళి మనం ఎవరం మాట్లాడొద్దు. మంత్రులు ఎవరం నీళ్ల గురించి మాట్లాడొద్దు. బీఆర్ఎస్ వాళ్ళు మాట్లాడినా ఇంకోటి మాట్లాడినా మనం మాట్లాడొద్దు. కేవలం అధికారులతోనే మాట్లాడించి తప్పించుకుందామని చెప్పి ప్రభుత్వం నిర్ణయం చేసింది. ఎందుకు? నీళ్ళు ఇస్తే కరెంట్ అవసరం పెరుగుతుంది, మళ్ళీ కరెంట్ కొనాలి. అది కమిషన్లు రాని పంచాయతీ, కమిషన్లు రాని పని. దాంతోపాటు నీళ్ళు ఇస్తే వెంటనే ఎరువులు అడుగుతారు రైతులు. యూరియానే కాదు, డీఏపీ కూడా ఇచ్చే పరిస్థితిలో లేదు ఇవాళ ఈ ప్రభుత్వం. ఎరువులు అడుగుతారు. ఎరువుల గురించి గొడవ మొదలు పెడతారు. ఎరువులు ఇస్తే పంటలు ఎక్కువ పండుతాయి. పంటలు పండితే కొనడానికి ఒక సమస్య, పంటలు పండితే కొనడానికి ఒక సమస్య. కొంటే బోనస్ ఇవ్వాలి. ఇది ప్రభుత్వం యొక్క ఉద్దేశం. ఇన్ని చోట్ల ప్రజలతో ఎందుకు ఒకటే కాడ ఎగ్గొట్టేసేస్తే తిట్టుకుంటారు.
ఎత్తుకొని పోతారు కదా, మనకి ఏమైతుంది, మన ప్రభుత్వం మననైతే ఇప్పుడు పీకేయలేరుగా మన ప్రభుత్వాన్ని. ఇది ప్రభుత్వం యొక్క దుర్మార్గమైన ఆలోచన. ఒకవైపు రైతు బంధు ఎగ్గొడుతున్నారు, ఏడాదికి ఒక్కటి ఇచ్చుకుంటూ వస్తున్నారు, బోనస్ పేరు మీద మోసం చేసిండ్రు, ఎరువులు ఇవ్వకుండా ఆపే ప్రయత్నం చేసిండ్రు. చివరికి ఇవాళ వచ్చిన నీళ్లను ఎల్నినో పేరు మీద ఒక దుర్మార్గమైన ప్రచారం చేస్తూ అధికారులకు బాధ్యతలు ఇచ్చి అధికారుల మీద ఒత్తిడి పెట్టి ప్రతిరోజు పైనుంచి ఉన్నతాధికారులు, చీఫ్ సెక్రటరీ కావచ్చు, ఇతర కార్యదర్శులు ప్రతిరోజు టెలికాన్ఫరెన్స్ పెట్టి మొత్తం జిల్లా స్థాయి అధికారులను నిద్ర పట్టకుండా చేస్తున్నారు. వరి వేయనీయొద్దు, మీరు పంటలు పెట్టకుండా చూడండి. ఇంత ద్రోహం, ఇంత దుర్మార్గమైన ప్రభుత్వం ఎక్కడ ఉండదు ప్రపంచ చరిత్రలో. ఆఫీసర్లు చచ్చిపోతున్నారు కింద. అవి ఇప్పుడు ఎక్కడికి వచ్చింది? తప్పు నివేదికలు పంపిస్తున్నారు వీళ్ళ ఒత్తిడికి. ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క జిల్లాలో వరి పంట ఎక్కువ పెట్టినా పైనుంచి అధికారులు తిడుతున్నారు, పైనుంచేలని చెప్పి పెట్టిన పంటను తక్కువ చూపిస్తున్నారు, వరి సాగును తక్కువ చూపిస్తున్నారు. రేపు ఏంది మళ్ళీ ఈసారి కొంటే కూడా ఆ రైతు పొలంలో పండించినట్టు సర్టిఫికేట్ దెబ్బలన్నట్టు మళ్ళీ దానికి లంచాలు ఇవ్వాలి. రైతు పరిస్థితి, తెలంగాణ రైతు పరిస్థితి సమైక్య ఆంధ్రప్రదేశ్లో ఉన్న దానికంటే అధ్వానం అయిపోయింది. ఇవాళ కేసీఆర్ ఏదైతే రైతును రాజు చేస్తా అని చెప్పి మొత్తం ఉన్న బడ్జెట్ లో 70% తెలంగాణ రైతాంగం కొరకు పెట్టి, ఒకవైపు విద్యుత్ విషయంలో, ఒకవైపు సాగునీళ్ల విషయంలో, మరొక వైపు ఎరువుల విషయంలో, పెట్టుబడి విషయంలో గోడౌన్ల నిర్మాణం చేసి, రైతు వేదికలు నిర్మాణం చేసి, ఎట్లయితే రైతును ఒక దారికి తెచ్చిండో, రైతు బతుకును అప్పుల నుంచి రైతును బయటపడించడానికి ఏం ప్రయత్నం చేసిండో, ఇవాళ మళ్ళీ మొత్తం మట్లే వచ్చినట్టు అయింది. ఈ ప్రభుత్వం యొక్క దుర్మార్గం వల్ల రైతాంగం మళ్ళీ అప్పులపాలే పరిస్థితి వచ్చింది. ఇది ఎల్నినో పెట్టిన శాపం కాదు, ఇది కాంగ్రెస్ పార్టీ పెట్టిన శాపం. ఈ రాష్ట్ర రైతాంగానికి కాంగ్రెస్ పెట్టిన శాపం మాత్రమే, కాంగ్రెస్ ప్రభుత్వం పెట్టిన శాపం మాత్రమే ఇది. కాంగ్రెస్ పార్టీలో ప్రజాస్వామ్యం, భావ ప్రకటన స్వేచ్ఛ ఎక్కువ. అయితే స్వేచ్ఛ ఉంది కదా అని ఇష్టానుసారం మాట్లాడితే చూస్తూ ఊరుకునేది లేదు. క్రమశిక్షణ తప్పి హద్దులు దాటితే ఎంతటి వారినైనా క్షమించేదే లేదు అని హెచ్చరించారు టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్. ఇది ప్రజాస్వామ్యం నమ్ముకున్న పార్టీ కాబట్టి కొంత ప్రజాస్వామిక స్వేచ్ఛ ఎక్కువ ఉంటుంది. ఎక్కువన్నప్పుడు 1-2 మార్లు అవకాశాలు వస్తాయి, మాట్లాడినా దాన్ని సరి చేసుకునే అవకాశం. అద్దులు దాటినాక ఎవరిని కూడా స్పేర్ చేసేది ఉండదు, అదెంత పెద్దవాడైనా. ఇది కాంగ్రెస్ పార్టీ విధానం. పెద్ద పెద్ద నాయకుల్ని మేము ఏఎస్లో పోగొట్టుకున్నాం. క్రమశిక్షణ ఉల్లంఘించిన వారు ఎంతటి పెద్దవారని ఉపేక్షించేది ఉండదు. ఇది కాంగ్రెస్ పార్టీ విధానం. ముఖ్యమంత్రి గారి గురించి, పార్టీ గురించి అడ్డగోలుగా మాట్లాడతానంటే నడవదు. ఇదొక పద్ధతి ప్రకారం నడుస్తున్నట్టు పార్టీ. స్వేచ్ఛ ఇస్తున్నాం కదా, స్వేచ్ఛ ఉంది కదా అని ఇష్టారాజ్యంగా మాట్లాడడం లేదు. మీకేమైనా బాధ ఉంటే, మీకేమన్నా ఇబ్బందులు ఉన్నప్పుడు చెప్పుకోవడానికి మా కాంగ్రెస్ పార్టీలో దశల వారీగా ఫోరమ్స్ ఉన్నాయి. మీకు ఇబ్బంది ఉంటే పీసీ అధ్యక్షుడు చెప్పుకోవచ్చు. ఇంకా సాటిస్ఫాక్షన్ కాకుంటే ఇన్ఛార్జ్ ఏఐసిసి మీనాక్షి నటరాజన్ గారు నిజాయితీ పర్రాలు, నిక్కచ్చిగా ఉండేటువంటి వ్యక్తిత్వం ఉన్నటువంటి నాయకురాలు కాబట్టి అక్కడ పోయి చెప్పుకోవచ్చు. అక్కడ మీకు సాటిస్ఫై కాకుంటే పై లెవెల్లో కేసీ గారు ఉన్నారు, ఖర్గే గారు ఉన్నారు, ఎప్పుడు అపాయింట్మెంట్ ఇచ్చినా కలుస్తారు, చెప్పుకోవచ్చు. మీ బాధని, మీకున్నటువంటి ఇబ్బందుల్ని వ్యక్తపరుచుకున్నటువంటి ఫోరం ఉన్నప్పటికీ బహాటంగా బయటకు వచ్చి మాట్లాడతామంటే ఆ మాటలను తీర్చనలు బట్టి అద్దులు దాటినప్పుడు డెఫినెట్గా చర్యలు ఉంటాయి. ఇది పార్టీ విధానం. పార్టీ విధానానికి అందరూ కట్టుబడి ఉండాలి. విద్యార్థి దశ నుంచే పిల్లల్లో నైతిక విలువలు, బాధ్యతాయుతమైన ప్రవర్తన పెంపొందించాలనే ఉన్నత లక్ష్యంతో శ్రీ చాగంటి కోటేశ్వరరావు గారి దిశానిర్దేశంలో ప్రత్యేక పాఠ్యాంశాలను రూపొందించి ప్రవేశపెట్టామని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ వెల్లడించారు. ఈ సన్మార్గ బోధనలు నేటి యువతను సన్మార్గంలో నడిపి క్రమశిక్షణతో కూడిన సమాజ నిర్మాణానికి దోహదపడతాయని ఆయన ధీమా వ్యక్తం చేశారు. సమాజంలో ఏ మార్పు అయితే మనం ఆశిస్తున్నామో అది సాధించాలంటే అది విద్య నుంచి సాధించగలుగుతాను బలంగా నమ్మే వ్యక్తి నేను. సో ఆ మార్పు తీసుకురావాలంటే ఈ రోజు మనం నో బ్యాక్ డే కానివ్వండి, చాగంతి కోటేశ్వర గారు రూపొందించిన నైతిక విలువలపైన పుస్తకాలు కానివ్వండి, 1st, 2nd క్లాస్ లో ఏకంగా ఇంటి పనులు మగవాళ్ళు ఆడవాళ్ళు సమానంగా చేసే ఫోటోలు చిత్రీకరిస్తాం కానివ్వండి. ఇవన్నీ ఎందుకు తీసుకొచ్చామంటే మహిళల్ని గౌరవించాలా, తల్లిదండ్రుల్ని గౌరవించాలా, ఉపాధ్యాయుల్ని గౌరవించాలా, నైతిక విలువలు ఉండాల్సిన సమాజం చాలా చాలా అవసరం. సో ఆ మార్పు తీసుకురావాలంటే పాఠశాల నుంచే తీసుకురావచ్చు. ఒక పట్టుదలతో
మేమందరం పనిచేస్తున్నాం. స్కూల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎంత కీలకమైందో, హార్డ్వేర్ ఎంత ఇంపార్టెంటో, సాఫ్ట్వేర్ దానికన్నా చాలా ఇంపార్టెంట్. సాఫ్ట్వేర్ అంటే ఉపాధ్యాయులు మీరందరూ, మీరు ఎట్లా బోధన చెప్తారో, పిల్లల్ని ఎట్లా చూసుకుంటారో అది వాళ్ళ జీవితాంతం గుర్తుపెట్టుకుంటారు. ఈ రోజు కూడా నాకు ఏ టీచర్ ఎలా పాఠాలు చెప్పారు ఇప్పటికీ నాకు గుర్తుంది. స్కూల్ డేస్ అవ్వచ్చు, ఇంటర్లో అవ్వచ్చు, లేదంటే కార్నిగీ మెల్లన్ అవ్వచ్చు, స్టాన్ఫర్డ్ లో కూడా అవ్వచ్చు, ఆ జీవితాంతం గుర్తుపెట్టుకుంటాం. టీచర్లు ఎప్పుడు మేము మరవం. సో చాలా ఇంపాక్ట్ ఉంటుంది. అందుకే మిమ్మల్ని అందరినీ కోరేది, మనం పోయిన సంవత్సరం అద్భుతమైన ఫలితాలు సాధించాం. అది తొలి మెట్టు మాత్రమే. 100కి 100% అంటే 100% పాస్ పర్సెంటేజ్ తీసుకురావాలి. అదేవిధంగా మీరు చూస్తే పోటీ ఎగ్జామ్స్ లో కూడా మన పిల్లలు అద్భుతంగా పర్ఫామ్ చేసే విధానం తీసుకురావాలి. మేము అనేక రకాలుగా సప్లిమెంట్ చేస్తున్నాం. దీంతోనే అన్ని సాధిస్తామని అనట్లేదు. లోకల్ గా మీరు కూడా ఇన్నోవేటివ్ ప్రోగ్రామ్స్ మీరు రూపొందించుకోవాలి. అది కూడా మీరు డిజైన్ చేసుకుని మీరు టేకప్ చేయండి. ఒక ఇన్నోవేటివ్ ప్రోగ్రామ్స్ తో తీసుకుని పిల్లల్లో చైతన్యం తీసుకొచ్చి ఒక ఏ ల్యాబ్స్ తో పాటు పాల్ ల్యాబ్స్, స్కిల్ కోర్సు, కెరియర్ పాత్వేస్ ఇవన్నీ ఏర్పాటు చేస్తాం. బిఆర్ నాయుడికి నేను ఒక్కటే ప్రశ్న వేస్తున్నా. మీకు నిజంగా దమ్ముంటే, మీరు స్వామివారి నిజమైన సేవకుడే అయితే వెంటనే సమాధానం చెప్పండి. ఈగ రాము, ఈగ ప్రియబాలాజీ లింక్ బస్టాండ్ లో దొరికారు అని చెప్తున్నారు కదా, ఆ నిజానిజాలు ఏంటో బయటపడాలంటే వెంటనే దానికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజీలను బయట పెట్టండి, చూద్దాం అని తెలిపారు టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి. నేను ఒక్కటే ప్రశ్న వేస్తున్నా బిఆర్ నాయుడు గారికి, పుణ్య ప్రక్షాళన బిఆర్ నాయుడు గారికి, మీకు దమ్ముంటే, మీరు నిజంగా స్వామివారి సేవకుడే అయితే 7:30-8 గంటల ప్రాంతంలో కౌస్తుభం చుట్టుపక్కల ఉన్నటువంటి సీసీ ఫుటేజీలు బయటికి రావాలా. ఒకటి. అలాగే నాగతీర్థం దగ్గర కూడా సీసీ కెమెరాలు ఉంటాయి, అవి బయటికి తీయాలా. ఆ టైం నాకు తెలియదు, ఆ రోజుదంతా తీయాలా. మీరు బాలాజీ లింక్ బస్ స్టాండ్లో దొరికినారని చెప్తున్నారు కదా, బాలాజీ లింక్ బస్ స్టాండ్లో దొరికి ఉంటే నిన్న 10:30 గంటలకి శ్రీవాణి ఎస్ఐ గారు అక్కడ వాళ్లను పట్టుకున్నట్టుగా, ఆ బాటిల్స్ 2 సంచుల్లో దొరికినట్టుగా ఉన్న సీసీ ఫుటేజ్లు బయటికి రావాలా. అలాగే ఆ శ్రీవాణి ఆవిడ ఆ తల్లి శ్రీవాణి గారు ఎస్ఐ గారి ఫోన్ లొకేషన్ 10:30 గంటలకి ఎక్కడుందో కూడా తెలియాల. అలాగే ఈగ రాముకు ఒక ఫోన్ ఉంది, ఆ ఈగ రాము ఫోను మొన్న సాయంత్రం 7:30-8 గంటలకి లొకేషన్ ఏంటో బయట పెడితే తెలిసిపోతుంది. నాది అబద్ధమైతే బయటికి రావాలా. ఇవన్నీ కూడా బిఆర్ నాయుడు గారు గౌరవ పుణ్య ప్రక్షాళన టీటీడీ పాలక మండలి అధ్యక్షుల వారికి నేను ప్రశ్న వేస్తున్నా. మీరు మీ అధికార అహంకారంతో టీటీడీ చీఫ్ విజిలెన్స్ అధికారికి చెప్పి కొండ మీద 182 మద్యం బాటళ్లు దొరికితే, ఇప్పటికి అనేక సార్లు కొండ మీద మద్యం బాటళ్లు దొరికినాయి. మీరు ఒకసారి మద్యం బాటళ్లు దొరికితే అది మా కార్యకర్త అక్కడ పెట్టాడని మీ సిఐ దగ్గర దొంగ కేసు పెట్టించినటువంటి చరిత్ర మీది. ఆ రోజు కూడా సీసీ కెమెరాలలో నిక్షిప్తమైనటువంటివి బయట పెట్టమంటే అసలు ఉలుకులేదు పలుకులేదు. ఇంకా ఆ కేసు నడుస్తూనే ఉంది. మాకు సంబంధించినటువంటి మా కార్యకర్త మీద, కోటి అన్నటువంటి మా నాయకుడి మీద అతన్ని కొట్టినారు కూడా మీరు పోలీసు వాళ్ళు. ఈ రోజున మీరు పరిరక్షించాల్సినటువంటి వాళ్ళు, నేరాన్ని అరికట్టాల్సినటువంటి వాళ్ళు మీరే నేరాల్ని కప్పిపుస్తున్నారు. ఇలాంటి వ్యక్తుల వలన బిఆర్ నాయుడు లాంటి
పుణ్య ప్రక్షాళన పాలక మండలి అధ్యక్షుల వలన నేరాలను కప్పిపుస్తున్నారు విజిలెన్స్ అధికారులు, పోలీస్ అధికారులు. శ్రీవాణి గారు నిన్న 10:30కి బాలాజీ లింక్ బస్ స్టాండ్కు వెళ్ళలా. వెళ్ళుంటే, పట్టుకొని ఉంటే, అది బహిరంగ రహస్యమేగా, వాళ్ళు అనుమానాస్పద స్థితిలో ఉన్నారని వాళ్లను అక్కడ పట్టుకున్నట్టుగా రాసినారు. ఆశ్చర్యకరంగా ఈ ఈగ రాము, ఈ ఈగ ప్రియ లీలావతి నగర్ అపార్ట్మెంట్స్ ఎల్బీ నగర్ లో ఉన్నారు. హైదరాబాద్ అడ్రస్ ఇచ్చారు. మన ఘనకీర్తి వహించినటువంటి పోలీసు అధికారులు ఆ ఎఫ్ఐఆర్ లో ఈగరాము వైశ్య కులస్తుడిగా, అదే అడ్రస్ లో ఉన్న ఈగ ప్రియ మాదిగ కులస్తురాలుగా ఎఫ్ఐఆర్ లో నమోదు చేశారు. తమాషైనటువంటి విషయం, ఆశ్చర్యకరమైనటువంటి విషయం ఇది. ఈగ ప్రియ భర్త థామస్ అన్య మతస్థులు. ఇప్పుడు నేను ప్రశ్నిస్తున్న బిఆర్ నాయుడు, మీ అనుచర గణం హైదరాబాద్ నుంచి వచ్చి ఈ రకంగా, ఇంత గతంలో కూడా మేము చెప్పడం జరిగింది, మీ అనుచరులంతా కూడా ఏ ఏ రకాలైనటువంటి అరాచకాలు చేస్తున్నారో, మీ చుట్టూతో ఉన్నటువంటి వాళ్ళు బ్లాక్ లో టికెట్లు అమ్ముతారు, మీ దగ్గర కొమ్ము కాసేటువంటి దొంగ స్వాములు నా మీద పడి పెట్టేగిపోయి బ్లాక్ లో టికెట్లన్నీ అమ్ముతున్నారు. మీ కొమ్ము కాసేటువంటి వాళ్లే ఈ బ్లాక్ లో కింద 120 రూపాయలకు బాటిల్ కొన్నదాన్ని 350 నుంచి 500 రూపాయలకు కొండ మీద అమ్ముతున్నారు. రోజుకు సరాసరిన దాదాపు 1000 క్వార్టర్ బాటిల్స్ కొండకు వెళ్తున్నాయి. మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ప్రత్యర్థులకు గట్టి హెచ్చరిక జారీ చేశారు. ముగ్గురు కలిసి వస్తారో 300 మంది వస్తారో మాకనవసరం, మేం ఒంటరిగానే పోటీకి దిగుతాం, ప్రతి నియోజకవర్గంలోనూ జెండా పాతేసి సవాల్ విసురుతాం, యుద్దం జరగాల్సిందే అంటూ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. వాళ్ళతో మాకేం పని, మాకేంటంటే మా పార్టీ స్టాండ్, మా నాయకుడు చాలా క్లియర్ గా చెప్పారు. గెలుపోవటంతో సంబంధం లేదు, పోటీ అనేటి యుద్ధం జరగాల్సిందే, యుద్ధం జరగాల్సిందే అనేటువంటిది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్టాండ్. అది అవతల ముగ్గురు కలిసి వస్తారా, 30 మంది కలిసి వస్తారా, 300 మంది కలిసి వస్తారా అనేటువంటిది మాకు సంబంధం లేదు. ఎంత వాళ్ళు ఏంటంటే పంచుకుంటారో, ఎక్కడెక్కడ వాటాలు వేసుకుంటారో అనేటువంటిది మాకు సంబంధం లేదు. మేము సింగిల్ గా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సింగిల్ గా పోటీ చేస్తుంది. రాష్ట్రంలో ప్రతి పంచాయతీలో పోటీ చేస్తుంది, ప్రతి మున్సిపల్ కౌన్సిల్ సీట్ పోటీ చేస్తుంది, ప్రతి మున్సిపల్ కార్పొరేషన్ డివిజన్ పోటీ చేస్తుంది, పంచాయతీలో ప్రతి వార్డు మెంబర్ పోటీ చేస్తుంది. అది మా కెపాసిటీ. మేము ప్రభుత్వంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు ఏ రకంగా తోకముడిచి మేము ఎన్నికల్లో పోటీ చేయమని చెప్పి ప్రజాస్వామ్య వ్యవస్థకి గౌరవం ఇవ్వకుండా తోకముడిచి పారిపోయాడో అటువంటి వ్యక్తిత్వం మా నాయకుడిది కాదు. గెలుపో ఓటమో విజయమో వీరస్వర్గమో యుద్ధం జరగాల్సిందే, అది జరిగి తీరుతుంది. థ్యాంక్ యూ.